ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇంతకు ముందే నన్ను ఇంట్లో ఉండడానికి అంగీకరించని జానకమ్మ ఈ సిస్టర్ని చూడగానే నన్ను ఇంట్లో ఉండడానికి ఎందుకు అంగీకరించారో అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది తాతయ్య గారు? అమ్మమ్మగారు భార్యగా ఆలోచించి తన భర్త విషయంలో జాగ్రత్త పడుతున్నారు. నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదమ్మా. మీకిందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఆడదానికి ఆడదే శత్రువు అని ఈ సిస్టర్ని చూసేసరికి మా అమ్మలో అసూయ మొదలైనట్టుంది. అందుకే గడప దాటితే మీరు ఎక్కడ చేయి దాటిపోతారేమోనన్న భయంతో మిమ్మల్ని ఇంట్లో ఉండడానికి అంగీకరించింది. ఆ? అవును రామయ్య గారు, నా అందం చూస్తే ఆవిడికేంటి ఎవరికైనా అసూయ కలక్క మానదు, అనుమానం రాక మానదు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఇలా చీటికి మాటికి మా నాన్న పక్కన కూర్చుని అలా బొగ్గ గెల్లడం నాకేమాత్రం నచ్చలేదు. తప్పే ఉందండి, ఈయన వయసులో పెద్దవాళ్ళైనా చాకులా ఉన్నారు. ఇలాంటి చాకులాంటి మగాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏ అమ్మాయి, ఎంత ధైర్యమే నీకు? నా కంటి ముందే మా నాన్నకు ముద్దు పెడతావా? తొందరపడకండి. తొందరపడకుండా ఏం చేయమంటావు? దానికెంత ధైర్యం లేకపోతే నా కంటి ముందే మా నాన్నకు ముద్దు పెడుతుందా? మేం చూసాం కాబట్టి సరిపోయింది. అదే మా అమ్మ చూసుంటే ఈ పాటికి దీని ప్రాణం తీసుండేది. అయ్యో, నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరు. నీరసంగా ఉన్న రామయ్య గారికి ముద్దుతో కరెంటు పాస్ చేయించి ఆయనలో ఉత్తేజం రేకెత్తించడానికే ముద్దు పెట్టాను. నీ కరెంటు తగలయ్యా. ఈ వయసులో ఆయనకి ఇవన్నీ అవసరమా? అసలు నువ్వు సర్వీస్ చేయడానికి వచ్చావా, ఆయన్ని బల్లో వేసుకోవడానికి వచ్చావా? అసలు నిన్ను అయ్యో, బంటి బంటి? ఓరి 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 బంటి. అవును, నేను బంటినే. మైథిలి, సిస్టర్ వేషంలో వచ్చింది మీ తమ్ముడు బంటియా? అవునండి. పోలీసుల నుంచి మా తమ్ముడిని కాపాడుకోవడానికి వేరే దారి కనిపించలేదు. అందుకే ఇలా ఆడదానిగా మార్చాను. నన్ను క్షమించండి బావా. నిజానికి నేనే తప్పు చేయలేదు. పొరపాటున పోలీసులను అరెస్ట్ చేస్తే నా జీవితం స్పాయిల్ అయిపోతుంది. అందుకే ఇలా అమ్మాయిలాగా నాటకం ఆడుతున్నాను. అమ్మయ్యా, నువ్వు బంటివని తెలిసాక నా మనసు కాస్త స్థిమిత పడింది. ఈ నాటకాలన్నీ నాకు నచ్చవు. ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి చెప్పేస్తాను. అత్తయ్య, అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, మా తమ్ముడు ఏ నేరం చేయలేదని నిర్దోషి అని నిరూపించే వరకు దయచేసి ఈ విషయాన్ని అమ్మమ్మ గారికి చెప్పకండి. చెప్తే వాడి జీవితం, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతాయి. అవునమ్మా, బంటి ఎంత మంచివాడో మనకి తెలుసు. వాడు ఇలాంటి నేరాలు చేయడానికి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు వాడి నిజాయితీ నిరూపించే వరకు మనందరం సహకరిస్తే తప్పే ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా బంటి ఈ వేషంలో ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను. బంటిగాడు నా దగ్గరే ఉన్న విషయం నాన్నగారికి చెప్పమ్మా. లేదంటే వాడు ఏమైపోయాడో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే చెప్తానులేవే. ఇదిగో, మీ వాళ్ళెవరైనా చూస్తారేమో, జాగ్రత్త. అలాగే అమ్మా. రేపు బంటిగాడికి లాస్ట్ ఎగ్జామ్ ఉందట. ఈ నైట్ అంతా ప్రిపేర్ అయితే గాని రేపు వాడు ఎగ్జామ్ రాయలేడట. అవునే, కానీ పుస్తకాలన్నీ ఇక్కడే ఉండిపోయాయి. వాటిని ఏమన్నా తీసుకొని రమ్మంటావా? I'll call you back. ఇప్పుడొద్దమ్మా, రాత్రికి నేనే ఫోన్ చేస్తాను, అప్పుడు తీసుకునిరా. అర్థమైందే. అందరూ పడుకున్నాకొస్తాను, సరేనా? అలాగే అమ్మా, బాయ్.
ఎవరితో మాట్లాడుతున్నావు? మీ అమ్మతో మాట్లాడుతున్నావు? లేదు, మా అమ్మ వాళ్ళతో ఎందుకు మాట్లాడతాను? మా వాళ్ళతో మాట్లాడితే ఏం జరుగుతుందో నాకు తెలీదా? లేదు, ఉంటానమ్మా అని ఫోన్ కట్ చేసావంటే మీ అమ్మతోనే. ఏది ఒకసారి ఫోన్ చూపించు. హే, ఏ! పిచ్చి పట్టిందా? అసలు నా ఫోన్ చెక్ చేయడానికి నువ్వెవరివే? నేనెవరినో సుహాసిని అంటే చెప్తాను. మర్యాదగా మైథిలికి ఫోన్ ఇవ్వు. అది కాదు ఉత్తమ్. పరాయాడు దాని మీద చేయి చేసుకున్నాననే పాపం నాకు అంటకూడదంటే మర్యాదగా ఫోన్ మైథిలికి ఇచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది? చూడండి ఆంటీ, మైథిలి వాళ్ళ అమ్మతో ఫోన్ చేసి మాట్లాడింది. జాతరకేవో బుక్స్ తీసుకురమ్మని చెప్పింది. బుక్స్ తీసుకురమ్మంటుందంటే కొంపతీసి బంటి మనింట్లోనే ఉన్నాడా? వాడు చదువుకోవడానికి బుక్స్ తీసుకురమ్మంటుందా? ఏమో ఆంటీ, నాకు అదే డౌట్. అది కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ తీసుకోబోతుంటే ఉత్తమ్ వచ్చి ఆపాడు. లేదంటే అది ఎవరితో మాట్లాడిందో, ఎందుకు మాట్లాడిందో మొత్తం బయటపడుంది. వాడు ఈ ఇంటికొచ్చాడన్న మాట నిజమే అయితే ఈ రోజు కాకున్నా రేపైనా వాడు దొరుకుతాడు. అప్పుడు నేరస్తుడైన తమ్ముణ్ణి మన ఇంట్లో దాచిపెట్టినందుకు మైథిలి కూడా నేరస్తురాలవుతుంది. ఆ తర్వాత తమ్ముడితో కలిసి శాశ్వతంగా పుట్టింటికెళ్ళిపోతుంది. ఆ విషయం మైథిలి గారికి బాగా తెలుసు. వెళ్దాం పద త్రిష. నాకు చాలా టెన్షన్గా ఉందండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిజాలన్నీ అత్తయ్య గారికి తెలిసిపోయి ఉండేవి. అదే జరిగితే నన్ను ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తారు. మైథిలి, నిన్ను నన్ను విడదీసి నిన్ను నాకు దూరం చేసేవాళ్ళు ఇంకా పుట్టలేదు. అది మా అమ్మైనా సరే, ఇంకెవరైనా సరే. నువ్వు టెన్షన్ పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.